హాయ్ గైస్, ఈరోజు ప్రివ్యూ అయితే చూసారు కదా. సో ఒక మంచి సాంగ్తోని వీడియో అనేది ఎడిటింగ్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా కానీ ఎలైట్ మోషన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో అక్కడ కూడా నేను పిన్ చేసి పెడతాను. సో ఇక్కడ నుంచి మీరు ఎలైట్ మోషన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే వాటర్ మార్క్ లేకుండా అయితే వచ్చేస్తుంది. సో లేటెస్ట్ వర్షన్ యాప్ అనేది అయితే మీకు ఇన్స్టాల్ అయితే అవుతుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇందులో వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్. సో అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే వేసుకొని పెట్టుకోండి. ముందుగా ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఎన్ రీడ్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు చూడండి గైస్, మీకు మధ్యలో ఇక్కడ ఈ విధంగా సాంగ్ లిరిక్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ విధంగా బీట్ మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ వచ్చేసరికి కింద ఉన్న ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా ఐకన్ మీద ట్యాప్ చేస్తే ఇమేజ్ అనేవి కనిపిస్తాయి. సో నేను ఈ విధంగా ఒక ఇమేజ్ అనేది బ్లాక్ కలర్ ఇమేజ్, ఈ విధమైన ఇమేజ్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని ఏదో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు యాడ్ చేసుకుని ఈ విధంగా ఎండ్ వరకు పెట్టేసుకోండి ఈ ఇమేజ్ ని మాత్రం. ఇక్కడ ఎండ్ వరకు పెట్టుకున్న తర్వాత సో ఈ లేయర్ మీద ఒకసారి ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని సో ఇప్పుడు ఈ ఫోటో లేయర్ ని అన్ని లేయర్స్ కిందకి పెట్టుకోండి. సో మీకు ఈ విధంగా అన్ని లేయర్స్ కిందకి పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫోటో లేయర్ మీద ట్యాప్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఈ విధంగా మనకి సైజ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళి ఈ విధంగా లెఫ్ట్ కి అయితే జరుపుకోండి. ఈ విధంగా చిన్నగా అవుతుంది మనకి. సైజ్ ఆప్షన్ లోకి వెళ్ళి చిన్నగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఈ విధంగా పైకి మూవ్ చేసుకోండి. టెక్స్ట్ పైకి అయితే మూవ్ చేసుకోండి. ఈ విధంగా మూవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేయండి. ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి షేప్స్ కనిపిస్తున్నాయి కదా, సర్కిల్ షేప్ అనేది తీసుకోండి ఈ విధంగా. సో ఇక్కడ మీకు డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని పట్టుకొని ఈ విధంగా మీరు డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా మీరు డ్రాగ్ చేసుకొని మనకి ఇమేజ్ ఎక్కడైతే ఉందో మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్ సో అక్కడ పైన పెట్టుకోండి. దాని పైన పెట్టేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి ఇక్కడ. సో నేనైతే ప్రివ్యూలో ఈ బ్లూ కలర్ పెట్టాను. సో నేనైతే ఇదే పెట్టుకుంటా. సో ఇక్కడ మీకు నచ్చింది అయితే పెట్టుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా నచ్చింది యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు పైన సెర్చ్ బార్ లో గాషియన్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సో ఈ విధంగా పైన గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ వచ్చింది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ తోని ఇది ఇలా యాడ్ చేసుకోండి. సో మీకు ఈ విధంగా దీన్ని కొద్దిగా పెంచుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ లోకి వెళ్ళండి. డార్కెన్ లోకి వెళ్ళి ఈ విధంగా మల్టిప్లై మీద ట్యాప్ చేసుకోండి. సో మీకు ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అవుతుంది. సో కావాలంటే మీరు ఒకసారి చూడండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో ఏవి కూడా నాకు అంత కలర్ఫుల్ గా అనిపించలేదు. నాకు వచ్చేసరికి ఈ కలర్ అనేది బాగా నచ్చింది. సో అందుకే నేను ఈ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఎండ్ వరకు వచ్చేయండి. ఎండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఎక్స్టెండ్ చేసేసుకొని ఈ ఫోటో లేయర్ ని కూడా ఈ విధంగా మీరు ఫోటో లేయర్ పైకి ఈ రెక్టాంగిల్ లేయర్ అనేది గ్రూప్ షేప్ అనేది మీరు పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే
ఇక్కడ మనకి ఖాళీగా బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, అక్కడికి వచ్చేయండి. ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎవరి మీద యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ ని విధంగా సెలెక్ట్ చేయండి. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిఫ్త్ ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఈ విధంగా మనకి ఫుల్ స్క్రీన్ లో వస్తుంది. తర్వాత ఇక్కడ రైట్ కి యారో సింబల్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రైట్ కి ట్రిమ్ సింబల్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేస్తే ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ అవుతుంది. మళ్ళీ మనకి ఖాళీగా బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేయండి. ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసుకుని ఇంకొక ఇమేజ్ వివరంగా యాడ్ చేయండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఫిఫ్త్ ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అని ట్రిమ్ చేసుకోండి. సో ఇదే విధంగా మనకి బీట్ మార్క్స్ ఎక్కడెక్కడైతే ఖాళీగా అయితే ఉంటాయో అక్కడ మాత్రమే మీరు యాడ్ చేయండి. ఎండ్ వరకు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజెస్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ అని వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అలాగే ఈ విధంగా 2 ఇమేజ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. పైన లేయర్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. కాపీ లేయర్ చేసుకోండి. సో ఈ విధంగా పై నుంచి కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అని వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి టెక్స్ట్ లేయర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం పేస్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేయండి. డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేయండి. ఇందులో టెక్స్ట్ ఆప్షన్ అలాగే మీరు ఈ విధంగా టైమర్ ఆప్షన్ 2 ఆఫ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. సో మీకు సైజ్ ఏమన్నా కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు టెక్స్ట్ ఆప్షన్ మీకు వెళ్ళండి. ఇక్కడ పైన మనకి సైజ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత మీరు ఈ సైజ్ అనేది కొంచెం తగ్గించుకోండి అనమాట. సో ఈ విధంగా 20 అలా పెట్టుకొని ఇలా ఇక్కడ మీరు ఈ ఇమేజ్ దగ్గర అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా పెట్టుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ ట్యాప్ చేయండి. సో ఇదే సేమ్ ప్రాసెస్ అనమాట. టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని సైజ్ పెద్దగా వచ్చింది కాబట్టి సో ఇక్కడ మీరు ఈ సైజ్ అనేది మీరు 20 అయితే సెట్ చేసుకోండి. 20 సెట్ చేసుకొని దగ్గర సో అన్ని పైన టిక్ మార్క్ చేయండి. నెక్స్ట్ సో అన్ని లేయర్స్ కూడా ఇదే విధంగా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడండి టెక్స్ట్ కి మొత్తం కూడా ఈ విధంగా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేసాము. సో ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ అని వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ లో చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ విధంగా ఇంకా 2 ఇమేజ్ అయితే మిగిలిపోయి ఉన్నాయి కదా. ఫస్ట్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైన లేయర్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అని వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే ఇమేజ్ కి పేస్ట్ చేయమన్నాను దానికి మాత్రం పేస్ట్ చేయండి. సో ఇప్పుడు ఎండ్ వరకు వచ్చేయండి. ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ ఎండింగ్ లో ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ లేయర్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే అగైన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకా ఇంకొక ఇమేజ్ ఉంది కదా. సో ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. పైన లేయర్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. కాపీ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇంకా మనకి మిగిలిపోయిన ఇమేజెస్ ఉన్నాయి కదా. సో వాటికి పేస్ట్ చేయాలి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. సో ఎండింగ్ వరకు కూడా మీరు ఇదే విధంగా అన్ని లేయర్స్ కి కూడా పేస్ట్ అయితే వేసుకోండి. ఈ విధంగా అన్ని లేయర్స్ కి కూడా పేస్ట్ చేసేసాము. చూడండి ఎఫెక్ట్స్ అయితే అన్ని లేయర్స్ కి పెట్టేసా. సో ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అని ఓపెన్ చేయండి. ఇక్కడ నేను 2 లేయర్స్ అయితే పెట్టాను. వాటిని విధంగా లాంగ్ ప్రెస్ చేసుకుని ఈ విధంగా టిక్ చేసుకోండి. ఇక్కడ మనకి టిక్ పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. కాపీ 2 లేయర్స్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు బ్యాక్ అని వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు 2 లేయర్స్ ఏంటంటే ఒకటి పార్టికల్ లేయర్, ఒకటి వచ్చేసరికి మనకి పైన మీద యాడ్ చేసాం కదా
బ్లాక్ కలర్ ఇమేజ్ అది వచ్చేసరికి మూవ్ అవుతుంది అనమాట వాటర్ లేయర్. సో అవి రెండు అనమాట, సీసీ లేయర్స్ అయితే కాదు. సో అవి ఇక్కడ పేస్ట్ చేయండి. స్టార్టింగ్ దగ్గర వచ్చేసరికి డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసి పేస్ట్ 2 లేయర్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతాయి చూడండి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా పార్టికల్స్ అయితే వచ్చాయి. ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇమేజ్ కనిపిస్తుంది కదా, అదైతే మూవ్ అయితే అవుతుంది. సో ఈ 2 లేయర్స్ ని ఈ విధంగా ఎండ్ వరకు వచ్చినాయండి. లాంగ్ ప్రెస్ చేసుకుని టిక్ చేసుకుని ఎక్స్టెండ్ చేసేసుకోండి సింపుల్ గా. సో ఈ విధంగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియోని సేవ్ చేయడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వీడియో దగ్గర ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా రిజల్యూషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీ నచ్చిన రిజల్యూషన్ సెట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ వీడియో అనేది 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కింద. సో సేవ్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే కనుక వీడియో అనేది మనకి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.